Audio Jungle. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజుటి వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మన వైజాగ్ పెద్ద వాల్టైర్లో కొలువై ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి యొక్క ఆషాఢమాస సంబరాల గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ లేట్. శుభ సాయంత్రం, శుభోదయం. శ్రీ పోలమాంబ విశాఖపట్నం గ్రామంలో రథవారిదేని గ్రామంలో మేము చేసి ఉన్నటువంటి శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ దేవస్థానంలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో అమ్మగారి ఇంటికి వెళ్తారు కాబట్టి, మళ్ళీ శ్రావణంలో అత్తగారి ఇంటికి వెళ్తారు కాబట్టి మా అమ్మవారికి కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు శారీ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 14 గ్రామాల భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారికి వివిధ రకాల స్వీట్స్, అలాగే రకరకాల ఫ్రూట్స్, అలాగే అమ్మవారికి పూలదండలు, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా ఈ రోజుని ఇంచుమించు ఒక 50,000 మంది పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పూజలు చేయించుకొని తీర్థ ప్రసాదాలను సేకరించి ఈ రోజుని ఈ కార్యక్రమానికి మా దేవాలయం నుంచి అన్ని రకాలుగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వస్తువులు ఏర్పాటు చేసి, అలాగే ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఎంతమంది వస్తారో అంతమంది భక్తులకు కూడా అన్న ప్రసాదం కూడా ఇవ్వడానికి ప్రసాదం పెట్టడం జరిగింది. అంచేత ఈ రాత్రి ఉదయం తెల్లారుజాము 4 గంటల నుంచి కూడా 7 గంటల వరకు అమ్మవారికి భక్తులందరూ కూడా పంచామృత అభిషేకాలు నిర్వహించుకొని అమ్మవారిని దర్శించుకొని పునీతులయ్యారు. అంచేత ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతుంటుంది కాబట్టి భక్తజనులు అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. నా నా పేరు పెద్దింటి శ్రీనివాస చక్రవర్తాచార్యులు. ఈ దేవాలయంలో 30 ఏళ్ళ బట్టి పనిచేస్తున్నాను. నేను ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. జై పోలమాంబ, జై జై పోలమాంబ. మనకి అమ్మవారి పూజ అయిన అనంతరం ఆడవాళ్ళందరూ కూర్చొని లలితా పారాయణం చేస్తున్నారండి. సారే వచ్చే టైంలో గల్లా లలితా పారాయణం అనేది జరిపిస్తున్నారండి ఇక్కడ. అమ్మవారికి పెద్దింటి నుంచి ఆషాఢ మాసంలో సారె పంపిస్తారు. ఈ సారెతో పాటు ఆ సారె తీసుకొచ్చేటప్పుడు డప్పులు వాయిస్తూ చిడతలు వేస్తూ తీసుకొని వస్తారు. ఈ సారె తీసుకొచ్చిన తర్వాత గుడిలో మనకి కోలాటం అనేది జరుగుతుంది, చూస్తున్నాం మనం. ఈ సారె అనేది ప్రతి ఆషాఢ మాసంలో కూడా తీసుకొని వస్తారనమాట.
సాయంత్రం మళ్ళీ అలానే పూజ చేసి సంధ్యాహారతి అనేది ఇవ్వడం చూస్తున్నాం మనం ఇక్కడ. సంధ్యాహారతి ఇచ్చే టైంలో మనకి అమ్మవారి దగ్గర ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. కేవలం హారతి వెలుగులో మనం అమ్మవారిని చూస్తున్నాం ఇక్కడ. హారతి వెలుగులో అమ్మవారు చాలా కళగా ఉన్నారు, మీరే చూడండి. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందేనండి. సో ఒకవేళ ఈ టైంలో ఈ ఇయర్ మీరు విజిట్ చేయలేకపోయి ఉంటే టెంపుల్కి, వచ్చే ఇయర్ మళ్ళీ తప్పనిసరిగా వెళ్ళాలి అని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్